రక్త వ్యాధితో బాధపడుతున్న యువతికి పునర్జన్మ. డాక్టర్ విక్రమ్ కుమార్, యశోద, సోమాజిగూడ హాస్పిటల్. వెల్కమ్ టు న్యూస్ ఐబీ. నేను ప్రియా. వైద్యులు సకాలంలో స్పందనతో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది నిజామాబాద్కు చెందిన ఓ యువతి. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో థ్రాంబోసైటోపెనిక్ పర్పురా అంటే టీడీపీ అనే అరుదైన ప్రాణాంతక రక్తవ్యాధితో బాధపడుతున్న యువతికి డాక్టర్ జి విక్రమ్ కుమార్, క్లినికల్ హెమటాలజిస్ట్, బిఎంటీ ఫిజిషియన్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన యువతిని హీమటాలజీ వైద్య బృందం పరీక్షించి టీడీపీ వ్యాధిని గుర్తించింది. వెంటనే చికిత్సాత్మక ప్లాస్మా మార్పిడి, స్టెరాయిడ్ చికిత్స ప్రారంభించడంతో యువతి ఆరోగ్యంలో క్రమంగా మెరుగుదల కనిపించింది. రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉంది అని వైద్యులు తెలిపారు. టీడీపీ అరుదైన వ్యాధి అయినప్పటికీ చికిత్సలో ఆలస్యం జరిగితే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది అని వైద్యులు చెబుతున్నారు. ఈ కేసులో సకాలంలో వ్యాధిని గుర్తించడం, వెంటనే చికిత్స ప్రారంభించడం, వివిధ వైద్య విభాగాల సమన్వయం కారణంగానే మంచి ఫలితం సాధ్యమైంది అని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అరుదైన వ్యాధిని సకాలంలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చు అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. రక్తంకి సంబంధించిన వ్యాధులని ట్రీట్ చేసే స్పెషలిస్ట్ అన్నమాట. సో ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫింగ్ ఎందుకంటే మన ఈ నిజామాబాద్ కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఒక పేషెంట్ కి మనము ఒక రేర్ డిసీజ్ ని మనం డయాగ్నోస్ చేసినాము అండ్ అంతే సక్సెస్ఫుల్ గా ట్రీట్ చేసినాం అండి. ఆ కేస్ డీటెయిల్స్ పంచుకోవడానికి అండ్ ఆల్సో జనరల్ అవేర్నెస్ ప్రజలలో అబౌట్ హిమటాలజీ డిసీజెస్ గురించి తెలిపించడానికి ఇది మనం ఆర్గనైజ్ చేసినాం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. పేషెంట్ డీటెయిల్స్కి వెళ్తే ఈ పేషెంట్ 5 month ప్రెగ్నెంట్ ఉండే అండి. మన దగ్గర వచ్చినప్పుడు జూన్ మంత్ లో వచ్చారు మన దగ్గరికి. వాళ్ళు రొటీన్ గైనకాలజిస్ట్ దగ్గర రొటీన్ విజిట్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఆమెకు ప్లేట్లెట్స్ దాదాపు తగ్గిపోతా ఉన్నాయి అనమాట. 1 lakh నుంచి 50,000, 50,000 నుంచి 20,000. జనరల్ గా ప్లేట్లెట్స్ మనకు 1 lakh పైన ఉండాలి, కానీ ఆమెకి ఏంటంటే ఈచ్ విజిట్ కి తగ్గిపోతా ఉండే అనమాట. అండ్ బ్లడ్ లెవెల్స్, హిమోగ్లోబిన్ అంటాం, అది కూడా 10 పైన ఉండాలి. ఆమెకు రెగ్యులర్ గా తగ్గుకుంటూ 5, 6 అట్లా 6 తర్వాత 5కి వచ్చేసింది అనమాట. అండ్ ప్రీవియస్ గా కూడా ఆమెకు 2 abortions ఉండేసరికి అది వాళ్ళకి ప్రీషియస్ ప్రెగ్నెన్సీ అయిపోయింది. దెన్ ఆ డాక్టర్ మనకు రెఫర్ చేయడం జరిగిందండి. యశోద సోమాజిగూడ హాస్పిటల్లో మనం ఈ పేషెంట్ ని జూన్ ఎండింగ్ లో చూసినామండి ఫస్ట్ టైం. అప్పుడు మనం అడ్మిట్ చేసుకొని ఎవాల్యుయేషన్ లో ఆమె ప్లేట్లెట్ కౌంట్ మన దగ్గరకు వచ్చేసరికి 15,000 ఉండే అండ్ హిమోగ్లోబిన్ కూడా ఆల్మోస్ట్ 5 ఉండే అండి. బట్ షీ వాజ్ క్వైట్ స్టేబుల్ ఉండే. ఏంటి ఎందుకు ఇట్లా అవుతుంది అని మనం రకరకాల పరీక్షలు చేసినాము. మనం తన బ్లడ్ శాంపుల్ ని ఎప్పుడైతే మైక్రోస్కోప్ లో ఎగ్జామిన్ చేసినప్పుడు బ్లడ్ అనేది బ్రేక్ అయిపోతుందండి. ఇట్స్ చాలా రేర్ గా జరిగే ఒక కండిషన్. దానంతట అదే బ్రేక్ అయిపోయి ప్లేట్లెట్స్ ని వాడుకోవడము. సో తనకు ఇలాంటి ఒక కండిషన్ ని మనం మెడికల్ టర్మినాలజీలో థ్రాంబోసైటోపెనిక్ పర్పురా అంటామండి, టీటీపీ అని అంటాము. అండ్ ఇన్ఫాక్ట్ ఈ కండిషన్ ఒక మెడికల్ ఎమర్జెన్సీ. సో వితిన్ తెలిసిన ఇమీడియట్ గా మనం ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాణానికి అండ్ లోపల ఉన్న బిడ్డకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఇది డయాగ్నోస్ చేసిన తర్వాత మనము ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ట్రీట్మెంట్ కూడా మెడిసిన్స్ ఉండవండి దీనికి. అండ్ ఈ ట్రీట్మెంట్ మెయిన్ గా ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటాం. ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటే శరీరంలో ఉండే రెడ్ సెల్స్ కాకుండా ప్లాస్మా ఏదైతే ఉంటుందో దాన్ని ఒక మిషన్ సహాయంతో తన ప్లాస్మాని తీసేసి మనం వేరే డోనార్స్ కి, అంటే బ్లడ్ డోనార్స్ ఇచ్చే వాళ్ళలో ప్లాస్మా ఉంటుంది కదండి, ఆ ప్లాస్మాని ఎక్కించేవాళ్ళనమాట. అలా రోజుకి 5 days చేసిన తర్వాత 4th session తర్వాత తన ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవడం స్టార్ట్ అయింది అనమాట. ఆ తర్వాత డిశ్చార్జ్ అయిపోయింది. ఇప్పుడు రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉంది. షీఈస్ డూయింగ్ వెల్. ఓవరాల్ గా ఏంటంటే ఇది ఒక రేర్ కండిషన్ అండి. మనకు టీటీపీ అనేది థ్రాంబోసైటోపెనిక్ పర్పురా అనేది ఆల్మోస్ట్ లక్షలో ఒకరికి వస్తుంది. అందులో ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ కి రావడము అది ఇంకా రేర్. అండ్ దాన్ని సక్సెస్ఫుల్ గా ట్రీట్ చేసినాము. ప్లాస్మా ఎక్స్చేంజ్ అనేది చిన్న ట్రీట్మెంట్ కాదండి. ఓన్లీ పెద్ద సఫిస్టికేటెడ్ సెటప్ ఎక్కడైతే మనకు ఐసీయూస్ అవైలబిలిటీ, బ్లడ్ బ్యాంక్ అవైలబిలిటీ, హెమటాలజిస్ట్ అవైలబిలిటీ అవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి మనం చేయగలిగినాము. అండ్ సక్సెస్ఫుల్ గా మనము ఆ పేషెంట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తున్నాం. అందుకే ఈ రోజు రాలేదు, రిక్వెస్ట్ చేసినాము. బట్ మేమే 8th month ఇప్పుడు వద్దు అని మనం చెప్పడం జరిగింది. అందుకే పేషెంట్ మనతో ఇప్పుడు ఇక్కడ లేరు. బట్ షీఈస్ డూయింగ్ వెల్. సో జనరల్ గా మనము ప్లేట్లెట్స్ తగ్గితే, బ్లడ్ తగ్గితే ఏదో వైరల్ ఫీవర్ అనో ఐరన్ డెఫిషియన్సీ అని అనుకుంటాము. బట్ అలాంటి కంటిన్యూస్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక హెమటాలజీ డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి. ఎందుకు అలా అవుతుందో ఖచ్చితంగా తెలుసుకొని దాని ప్రకారము ఒక స్పెషలైజ్డ్ డాక్టర్, ఈ బ్లడ్ కి సంబంధించి హెమటాలజిస్ట్ ఉంటారండి,
వాళ్ళ ఒపీనియన్ తీసుకొని తర్వాత చికిత్స తీసుకుంటే మంచిది. ఈ కామారెడ్డి ఇక్కడ ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్డే నేను వస్తున్నానండి. హెమటాలజీ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా సర్వీసెస్ ని వినియోగించారు. థ్యాంక్ యూ. దాంతోపాటు సార్ లుకేమియా కానీ మిగతా కూడా చూస్తుంటారు. సో హిమటాలజీ అనేసరికి ద స్కోప్ ఆఫ్ సర్వీసెస్ ఏంటంటే మనము ఈ బ్లడ్ తక్కువ ఉండడము, ప్లేట్లెట్స్ తక్కువ ఉండడము, ఎక్సెస్ గా బ్లీడింగ్ అవ్వడం. కొంతమందికి ఏంటంటే చిన్న కట్ అయినా కూడా బ్లడ్ ఆగదు, కొంతమందికి అలానే బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటది, కొంతమందికి ఏం రీజన్ లేకుండా రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటది. సికిల్ సెల్ అనీమియా, తలసీమియా, ఇవన్నీ కూడా మనం చూస్తామండి. అలానే బ్లడ్ క్యాన్సర్స్ కి సంబంధించి లుకీమియాస్, లింఫోమా, మైలోమా అండ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, ఇవన్నీ కూడా ఒక హిమటాలజిస్ట్ గా మేము అందించే చికిత్స. వెయిట్ కి సంబంధం ఉండదు సార్. మోస్ట్లీ మీరు అనేది ప్రాబుల్ గా థైరాయిడ్ ప్రాబ్లం ఉండి దానివల్ల వెయిట్ పెరిగి ఉండొచ్చు, థైరాయిడ్ వల్ల బ్లడ్ కూడా తక్కువ ఉండొచ్చు. బట్ యాజ్ సచ్ బ్లడ్ తక్కువ ఉంటే మనకు వెయిట్ ఇంకా అదర్ వేలో ఉంటుంది సార్, తక్కువ ఉంటుంది. మనకు హిమటాలజీలో కామనెస్ట్ ప్రాబ్లం అదే సార్. దానికి మనము బోన్ మ్యారోలో కూడా ఏం దొరకదు, బ్లడ్ టెస్ట్లలో కూడా ఏముండవు, ఒక్క ప్లేట్లెట్స్ మాత్రమే తక్కువ ఉంటాయి. అవి ఎందుకు అవుతాయి అంటే ఇమ్యూనిటీ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల. ఇన్ ద సెన్స్ మామూలుగా మన ఇమ్యూనిటీ అనేది మనకు ఇన్ఫెక్షన్ నుంచి కాపాడాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా పనిచేసి మన శరీరంలో ఉన్న ప్లేట్లెట్స్ తినేస్తుంది. సో అలాంటప్పుడు వాటికి ఇమ్యూనిటీని కొంచెం సప్రెస్ చేసే మెడికేషన్, స్టెరాయిడ్స్ అవి ఇస్తే పెరుగుతాయి. అది కామన్ ప్రాబ్లం సార్, చాలా మందికి తెలియదు కానీ చాలా కామన్ గా యంగ్ ఫీమేల్స్ లో వస్తుంది.